పెద్దలారా మిత్రులారా 2017 జూలై 1కి జీఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని ఒకటి పెట్టారు. అంటే అది 2017 ఒకటి వచ్చిందా? అంతకుముందు లేదా అంటే అంతకుముందు ఉంది. భూమిబుడి దగ్గర నుంచి రాజ్యం యొక్క స్వభావం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని అణిచివేయడం, చంపేయటం. రెండో పని వాళ్ళు చేసేది రెండోది. ఫస్ట్‌దేమో అణిచివేత, చంపేయటం. రెండోదేమో ట్యాక్స్‌లు వేయటం. ఇదే ఎజెండా రాజ్యం యొక్క స్వభావం. అది ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ప్రపంచంలో 200 దేశాలైనా, స్థానిక ప్రభుత్వాల దగ్గర నుంచి, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తుల దగ్గర నుంచి మొదలుపెడితే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, జిల్లా పరిషత్ అన్నిటికీ ట్యాక్స్ విధానం ఉన్నది. ఇందులో ప్రత్యక్ష పన్నులుంటాయి, పరోక్ష పన్నులుంటాయి. ప్రత్యక్ష పన్నులంటేనే ఇన్కమ్ ట్యాక్స్, డబ్బులు బాగా సంపాదించేటోళ్ళు కడతారు. పరోక్ష పన్నులంటే ప్రజలందరూ కడతారు. ఆ డైరెక్ట్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా కడతారు. అంటే వాళ్ళు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద, అన్నిటి మీద, వస్తువుల మీద, సినిమాల టికెట్ మీద, పెట్రోల్ మీద, ఇటన్నిటి మీద కడతారు. ఇది పరోక్ష పన్నులు. 100కి 90% పరోక్ష పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రత్యక్ష పన్నుల ద్వారా 10 నుంచి 20% వస్తుందని మనకు ఉన్నటువంటి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. డిజిటల్ రంగం పెరుగుతూ ఉంది. సో వాటిని ఉపయోగించుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్ పేయర్స్ మేము ట్యాక్స్లు కడుతున్నాం అంటున్నారు. దీనికి ముందు బహుళ స్లాబ్ విధానాలు ఉంది. ట్యాక్స్ 0% ఉండేది కొన్నిటికి 5%, 12%, 5%, 8%, 12%, 18%, 28% అడ్డగోలుగా ఉండేది. అటు ప్రభుత్వం వేస్తుండేది, వ్యాపారస్తులు తెచ్చుకుని ఇవన్నీ కస్టమర్ల మీద, ప్రజల మీద, ఇండైరెక్ట్ కస్టమర్ అంటే ప్రజల మీద వేసేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇండస్ట్రీలు సెక్టార్కి వచ్చినప్పుడు పెద్ద తరహా, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి స్లాబ్ పెట్టారు. దాని ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పనులు కేంద్ర ప్రభుత్వం వేస్తే, కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వం వేస్తాయి. మనం ₹1 కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు 32 పైసలు మించి ఇవ్వలేదు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం. ఈ పరిస్థితులు ఉన్నాయి. జీఎస్టీ ఏదైతే ఉన్నదో ఇవాళ జీఎస్టీ పరిధిలో లేకుండా జీఎస్టీ బయట పెట్రోలు, కరెంటు, ఆల్కహాల్ వీటికి సంబంధించిన జీఎస్టీ బయట ఉన్నాయి. సో జీఎస్టీ యొక్క ఉద్దేశం రాజ్యం యొక్క లాభం, వినియోగదారుని కష్టం లేకుండా ముందు తీసుకోవటం, రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం, సరళంగా పరిపక్వత కలిగినటువంటి తరహా పాలన చేయటం ఎజెండాగా ఉన్నది. సో రాజ్యం అంటేనే అది గ్రామ పంచాయతీ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, వివిధ శాఖలైనా ఏవైనా సరే, జిఎస్టీ విభాగాలు కానీ, వాణిజ్య పన్నుల విభాగాలు కానీ, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ విభాగాలు కానీ, పన్నులు, భూమి శిస్తుకు సంబంధించిన పన్నులు కానివ్వండి, అన్ని రంగాలకు సంబంధించి 50, 100, 1000 రంగాలు ఉన్నాయనుకున్నాం. ఈ రంగాలన్నీ ట్యాక్స్లు వేయడానికే పుట్టినది తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ, సో ఏ ప్రభుత్వం అయినా నడవాలంటే ట్యాక్స్లు వేయాల్సిందే ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి. సో ఆ విధంగా ముందుకెళ్ళాలి. కొన్ని మద్యపానం లాంటిది మాలాంటి పెద్ద మనుషులు వద్దని చెప్తా ఉన్నాం. మద్యపానం బ్యాన్ చేయమని చెప్తా ఉన్నాం. ఇతర ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, ఈ ట్యాక్స్లకు సంబంధించి సమాచారాన్ని మరింత ఇన్బాక్స్లో, డిస్క్రిప్షన్లో రాసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. వందనాలు పెద్దలారా, మిత్రులారా.